గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మసాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర వినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈరోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అగలి మండల పరిధిలోని మధుడి గ్రామంలో సర్పంచ్ శివకుమార్తో అంజన్ టీవీ1. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్, సర్పంచ్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి మాట్లాడదామని. ఓకే, షూర్. అంజి సార్, మధుడి సర్పంచ్ శివకుమార్పై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, మధుడి శివకుమార్ సర్పంచ్గా సక్రమంగా డ్యూటీ చేయరని, తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, అందుకోసం సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే అంజు సార్, మధుడి సర్పంచ్ శివకుమార్పై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, మధుడి శివకుమార్ సర్పంచ్గా సక్రమంగా డ్యూటీ చేస్తూ తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తున్నారని, అంతేకాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతుండట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే, నా అభిప్రాయం, నా ఒపీనియన్, నా వర్షన్ తెలియజేస్తున్నాను. లిజెంట్ మీ, వినండి. మనకి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్, సాక్ష్యాధారాలు ముఖ్యం. నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా తెలియజేయాలి. అవాస్తవాలు, వాస్తవాలు ప్రతిదీ ప్రజలకు తెలియాలి. మనం ఎప్పుడు ప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి. ఓకే. హలో సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, మేము అంజన్ టీవీ1 న్యూస్ ఎండి మాట్లాడుతున్నాం సార్. మధుడి సర్పంచ్ శివకుమార్ సార్ మాట్లాడేది. అవును సార్. సార్, సర్పంచ్గా మధుడి సర్పంచ్గా మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే సార్. న్యూస్ కవర్ చేస్తున్నాము. సర్పంచ్గా మీ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఇంకేముంటుంది, మీకు తెలియకుండా ఇంకేముంటుంది? అన్ని సర్పంచ్ ఉండే బాధ్యతలు కదా సార్ మనకు ఉండేది. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అంటే ఎట్లా సార్, ఎట్లా ఇవ్వాలి మనము? సార్, సర్పంచ్గా మీ పనితనం గురించి సార్, మీ వర్క్ ఇన్ఫర్మేషన్, మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. మధుడి సర్పంచ్గా ఏముంటుంది సార్, ఇంకా మా సర్పంచుల బాధ్యతలు ఇంకా పంచాయతీకి సంబంధించి పంచాయతీలో మేము పారిశుద్ధ్య కార్మికులు చూసుకొని వాళ్ళతో పంచేపించుకునేది, వీధి లైట్లు, మళ్ళీ వాటర్ సమస్య లేకుండా చూసుకునేది, ఊర్లో ఏమన్నా అట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా పెద్ద పెద్ద సమస్యలు వస్తే దాన్ని సాల్వ్ చేసుకునేది, గలాట్లు అలాంటివి లేకుండా అంతని సామాన్యంగా చూసుకొని పోతా ఉండాలా. ఏ విధమైనటువంటి ఎలాంటి ఏమన్నా ఇలాంటి వ్యాధులు అట్లా ఏమన్నా ఊర్లో సోకినప్పుడు దానికి ఏమైనా తగిన చర్యలు తీసుకొని తగిన డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని అరికట్టి పంచాయతీలు ఎలాంటి తగదాలకు తావు లేకుండా చూసుకునేది నా బాధ్యత సార్. అవును సార్. ఓకే సార్, స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. మీ సిబ్బంది సార్, సర్పంచ్గా మీ సిబ్బంది ఇన్ఫర్మేషన్ సార్. మీ పై సిబ్బంది ఎంతమంది ఉంటారు, మీ కింది సిబ్బంది ఎంతమంది ఉంటారు సార్? సార్, మనకు వచ్చేసి మా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకి, మళ్ళీ ఎంపీడీఓ డిపార్ట్మెంటు, మళ్ళీ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి సచివాలయం ఉంటుంది పంచాయతీ లెవెల్లో. మనకి ఇక్కడ స్టాఫ్ కొరత ఉంది. మనకు ఉండేది ప్రస్తుతానికి 13 మందిలో వచ్చేసి మనకు ఉండేది ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక రెవెన్యూ సెక్రటరీ, మళ్ళీ వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్, మళ్ళీ ఏఎన్ఎం, ఇంతమంది మాత్రమే ఉన్నారు సార్ మనకి ప్రస్తుతం. ఓకే సార్, ఏమన్నా చెప్పండి సార్. మనకి ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఎంపీడీఓ సార్తో కానీ, మళ్ళీ రెవెన్యూ సంబంధించి ఏమన్నా వస్తే మనకి డైరెక్ట్ ఎంఆర్ఓతో కానీ కన్సల్ట్ అయ్యి
ఏమైనా రైతులకి ఏమైనా సంబంధించింది ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడించి ప్రాబ్లం సాల్వ్ చేపిస్తున్నాము. ఓకే సార్, జనరల్ పీపుల్స్ అండ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అంటే సాధారణ ప్రజలు ఆ తర్వాత ప్రభుత్వము సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఏ విధంగా స్పందిస్తారు? మీ వర్షన్ సార్, మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ప్రస్తుతానికి మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలాంటి గవర్నమెంట్ కి సంబంధించి పథకాలు కానీ ఏదన్నా స్కీములు కానీ ఏది జరగట్లేదు. అంతకు ముందు అయితే మనకి రేషన్ కార్డులు కానీ మళ్ళీ ఏదైనా ఒక డెత్ సర్టిఫికేట్ కానీ డైరెక్ట్ గా మనం లేకున్నా కూడా డైరెక్ట్ అందుబాటులో ఉండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే మా సచివాలయంలో డైరెక్ట్ గా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయినా కూడా జనాలకి ఏం ఇబ్బంది లేకుండా ఎప్పుడు వెనక తిప్పుకోకుండా నీట్ గా వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. ఉండే డిపార్ట్మెంట్ 2-3 ఉన్నా కూడా వాళ్ళు చేతున్నంత పని మాత్రం చేసుకొని మా వల్ల కాదు అనకుండా నీట్ గా చేసి జనాలతో బాగా మంచి పేరు తెచ్చుకున్నారు స్టాఫ్ మాత్రం ఇక్కడ. అందువల్ల గవర్నమెంట్ కి ఇక్కడ మనకి ఎలాంటి వ్యతిరేకత అనేది కానీ ఎలాంటి జనాలకి ఇబ్బంది కానీ కలిగించలేదు ఉండే స్టాఫ్ తో. అవును సార్, అనుకూలంగానే ఉన్నారంతా. ఓకే సార్, మీ పరిధి సార్, సర్పంచ్ పరిధి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అంటే మీ పరిధిలో ఎన్ని గ్రామాలు వస్తాయి సార్? సార్ నాకు వచ్చేసి ఒకటి మొదటి గ్రామ పంచాయతీలో వచ్చేసి 2500 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో వచ్చేసి ఒకటి వచ్చేసి మొదటి గొల్లట్టి. అవును సార్, 2 విలేజెస్ సార్ వచ్చారు. అవును సార్. ఆ తర్వాత సార్ పూర్ పీపుల్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే పేద ప్రజలు ఉంటారు కదా సార్, వాళ్ళ గురించి, ఆ తర్వాత నిరుద్యోగులు ఉంటారు కదా సార్, వాళ్ళ గురించి మీ ఒపీనియన్ సార్, మీ అభిప్రాయం చెప్పండి సార్. సార్ ఇప్పుడు కొత్తగా నిరుద్యోగం అనేది కొత్తగా ఏమి ఇది కాలేదు సార్. ఫస్ట్ నుంచి మనకు ఉండింది, మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా ఉంది. ఎలా అంటే మనకి పాపులేషన్ ఎక్కువ పెరిగే కొద్దీ నిరుద్యోగం అనేది కూడా ఎక్కువ పెరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు బయట ఒక పోస్ట్ ఉంటే దానికి 1:10%, అంటే ఒక పోస్ట్ కి 10 మంది కాంపిటీషన్, 20 మంది కాంపిటీషన్ దాకా పెరుగుతుంది. అంటే మనకు వచ్చే జనరేషన్ బట్టి ఎట్లా ఉంటుందంటే పోతూ అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది సార్. అది పెరిగే కొద్దీ మనము ఒక వర్క్ ని క్రియేట్ చేసినామంటే ఆ వర్క్ కి ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అవుతూనే ఉంది. కాబట్టి ఇంకా నిరుద్యోగులు అనేసి పెరుగుతూనే ఉంటారు, కానీ తక్కువ చేసే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని అరికట్టే కాదు సార్. అది ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక సంవత్సరానికి ఎంతో మంది ఒక బ్యాచ్ వైజ్ బయటకు వస్తూనే ఉంటారు ఎడ్యుకేషన్ చేసుకుని. ఒక ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే చాలా కష్టం కదా సార్ ఉండే దాంట్లో. ఉపాధి అనేది మనము అన్ని రకాలుగా ఇవ్వచ్చు, కానీ ఒకే దాంట్లో ఇచ్చే కూడా కాదు కదా. ఒకటి స్టాఫ్ కావాలంటాడు, ఇంకో డాక్టర్ కావాలంటాడు, ఇంకోటి ఇది కావాలంటాడు. ఇప్పుడు 10 నుంచే మనకి జాబ్ కావాలంటే 10 కంప్లీట్ చేసుకుని నాకు జాబ్ కావాలని బెంగళూరు పోతున్నాను, అక్కడ ఏదో ఉంటాను, ఇక్కడ ఏదో ఉంటానంటే అట్లా పోయేవాళ్ళు దండిగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎరికట్టే చాలా కష్టమే కదా సార్. కాదు సార్, ఇప్పుడు పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం ప్రభుత్వ బాధ్యత అవుతుందో కాదా సార్? బాధ్యతే సార్ అది. మరి వాళ్ళతో ఓటు వేసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ హక్కులు, విధులు, ఆ తర్వాత వాళ్ళకి సోర్స్ క్రియేట్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా సార్? తప్పకుండా అది ప్రభుత్వమే తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వదులుతూ ఉంటది. అదే సార్ ఇప్పుడు చెప్తున్నాం కదా 1:10, 10:100 ఇట్లున్నప్పుడు అందరికీ న్యాయం చేయలేము కదా సార్. అది ఓకే సార్, వాళ్ళ రేంజ్ తగ్గట్టుగా, వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ సోర్స్ క్రియేట్ చేసేకి అవకాశం చేయొచ్చు కానీ సార్. చేయొచ్చు సార్. ఇప్పుడు మనకి ఏమైతుంది సార్, ఇక్కడ మనకి కర్ణాటక బార్డర్ కాబట్టి మనకి చాలా మంది ఏం చేస్తారంటే 10th చేసుకోను, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను సార్ బెంగళూరుకి. ఇప్పుడు ఏమైందంటే మా సైడ్ అయితే మాది కర్ణాటక బార్డర్ కాబట్టి నిరుద్యోగులది ఎక్కువ సమస్య కనబడుతుంది మనకి. ఎందుకంటారా, వెళ్ళిపోతుంటారు సార్. 10th ఫెయిల్ అయినా కూడా బెంగళూరు వెళ్ళిపోతారు. వేరే చోటికి మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వేరే చోటికి పోతుంటారు, ఇంక విధులేని పోతా ఉన్నారు సార్, పోతా ఉన్నారు. దానివల్ల మనకి ఇక్కడ ఏమైతుందంటే నిరుద్యోగ సమస్య అనేది కనబడదు. అది మేజర్ గా ఉంది సార్ మనకి. చెప్పండి సార్. ఒక 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ అట్లా ఏడన్నా పెద్ద సిటీలు అట్లా ఉండింటే, బెంగళూరు కానీ అనంతపురం కానీ అట్లా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉండే అట్లా ఉండింటే
మనల్ని కూడా పోకుండా ఇక్కడ ఏదో ఒకటి చేసుకొని నిరుద్యోగ సమస్య అనేది మనకి ఎక్కువ కనిపించేది, దాని మీద ఫోకస్ చేసే కూడా ఒక అవకాశం ఉండేది. అట్లా అయ్యి కొద్దిగా అది న్యూట్రల్ గా ఉంది సార్ నిరుద్యోగ సమస్య అనేది. ఇంకోటి సార్, ప్రభుత్వ బాధ్యత కాదు సార్. ఇప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరు ఓటు వేయాల, ఓటు వినియోగించుకోవాలని చెప్తారు కానీ సార్, ఆ పరంగానే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ అవకాశం కల్పించేది ఏదో ఒక జాబ్, కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి పలానా మంత్ ఇంత అనేసి మంత్లీ శాలరీ వచ్చే అవకాశం చేసే జాబ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉండదంటారు సార్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సార్, ఏదో ఒక వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ వదులుతారు, అవి ఫిల్ చేస్తారు, తర్వాత విడిచిపెట్టేస్తారు. ఏ గవర్నమెంట్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ చేసి ఒకసారి క్యాలెండర్ వదిలేసి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు దాని ముఖం కూడా చూడరు. అట్లాంటిది ఏమైతుందంటే, ఇప్పుడు మనము ఏదన్నా జాబ్ కావాలంటే ఇప్పుడు ఓటు వేయించుకునేటప్పుడు ఏం చేస్తామంటే గవర్నమెంట్స్ మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఆ వృత్తి ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం అనేసి అనౌన్స్ చేస్తారు. అప్పుడు తప్పంతా ఎవరు చేస్తా ఉన్నాం సార్? నేనే కదా సార్ చేస్తానేది. మళ్ళీ మేము దానికి ఆశపడి ఓట్లు వేస్తున్నాము, మళ్ళీ గెలిపిస్తున్నాము. తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు ఇంకా అయిపోయింది అంతే. నెక్స్ట్ ఎవడో ఇంకోటి నిలబడి ఎవడు వచ్చి నేను ఇంత ఇస్తాను, నేను అంత ఇస్తాను అనేది వస్తాడు. మళ్ళీ అదే మోసం పోతుండే ఎవరు సార్? నిరుద్యోగులే కదా, పేద ప్రజలే కదా. ఓకే సార్, ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి ప్రభుత్వం చెప్తుంది కదా సార్ ప్రజలకి. అవును సార్. అదే విధంగా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలో అదే విధంగానే వాళ్ళ పరంగా ఉద్యోగ హక్కు కూడా వినియోగించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలా సార్? సో మీ ఒపీనియన్ ఏం సార్, ఏమంటారు దీని గురించి? అది చట్టబద్ధత చేయాలి సార్. అది ఎవరు చేసేది? అది రాజ్యాంగంలో ఒక హక్కు కదా. అది ఓటు హక్కు వినియోగించుకునేది ఒక హక్కు అయితే దానికి తగ్గట్టుగా జాబు ఒక యువకుడు ఒక రాజ్యాంగంలో దాని హక్కు వినియోగించుకున్న తర్వాత వానికి ఏం కావాలో అది సమకూర్చేది కూడా మనకి హక్కు కూడా మనకే ఉంటది కదా సార్, ఎన్నికైన వాళ్ళది. అది చూసుకోవాలనేది ఎవరిది? అది గవర్నమెంట్ బాధ్యతగా ఉంటది. ఇవన్నీ ఒక రాజ్యాంగంలో ఉన్నాయి సార్. బట్ ఇది 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 లేరు కదా సార్. ఇది మేము ఓటేసిన తర్వాత మీకు ఉద్యోగం మీనేయాలనేసి ఏం లేదు కదా సార్. వాళ్ళు వాళ్ళు ఓటేసేది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా. మనల్ని బాగా చూసుకుంటారు, మనం బాగుండే అవకాశం చేస్తారు, మనం బాగుంటాము, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని కదా ఓటేసేది. ప్రభుత్వం కదా, ప్రజలంటే ప్రభుత్వమే కదా. దాన్ని నమ్మే కదా మేము ఓటేసేది. వేసిన తర్వాత నువ్వంతకు నువ్వు చూసుకొని స్వార్థం చూసుకొని వెళ్ళిపోతే ఇంకా మనం ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకునే ఆట లేకుంటే ఇంకేం చేసేది? అందుకే సార్ సాధ్యమైనంత వరకు మీరు కూడా జవాబుదారీ తీసుకోవాలి సార్ మీ పరిధిలో. నేను కూడా సార్ ఎడ్యుకేటెడ్, నేను కూడా ఎంసీఏ చేసుకున్నా. నాకు కూడా ఇంట్లో మనీ ప్రాబ్లం వచ్చి నేను కూడా 3rd సెమిస్టర్ ఎగ్జామ్ రాసేసి లాస్ట్ కి ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి నేను కూడా 11 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకొని అవకాశం వస్తే ఏదో చేద్దామనేసి జనాలకి మా పంచాయతీ తరపున ఏదో ఒకటి మేము డెవలప్ చేయాలనుకొని వచ్చినాము. వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోయింది ఇట్లే. ఓకే సార్, ఎంతమంది ఉన్నారు సార్ నిరుద్యోగులు మీ ప్రాంతంలో, మీ ఏరియాలో? సార్ అట్లా కేసుకుంటే ఇంటికి ఒకరు ఉన్నారు, సొంతంటికి ఉన్నారు. ఆల్మోస్ట్ అంతా ఏమంటే కొంతమంది ఎడ్యుకేటెడ్స్, కొంతమంది నాన్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. దాంట్లో ఎడ్యుకేషన్ చేయకుండా కూడా బెంగళూరులో జాబ్ హోల్డర్స్ గా పోయి సెటిల్ అయినారు. ఎంప్లాయ్మెంట్ సార్, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు సార్ మీ పరిధిలో? సార్ ఉన్నారు సార్, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 10 మంది దాకా ఉన్నారు. టీచర్స్ అంతా. ఇంకా ప్రైవేట్ అంత సాఫ్ట్వేర్ దాంట్లో అయితే చాలా మంది ఉన్నారు. అవును సార్. ఓకే సార్, గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ ఇన్ఫర్మేషన్ సార్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు సార్, నెరవేర్చినటువంటి హామీలు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. సార్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసింది సార్. అవును సార్. వాళ్ళు ఇచ్చింది అన్ని కంప్లీట్ చేసినారు.
అది ఇప్పుడు ఏమేమి మళ్ళీ హామీలు ఇచ్చినాయి సార్, ఏమేమి హామీలు ఇచ్చినాయి, ఏమేమి హామీలు నెరవేరినాయి సార్ ప్రజలకి? సార్ అంటే గవర్నమెంట్ తరఫున నడుపుతున్నారా వైసీపీ ప్రభుత్వం తరఫున నడుపుతున్నారా లేదంటే గవర్నమెంట్ తరఫున సార్ నడుపుతున్నారా? సార్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అందులో నెరవేర్చినటువంటి హామీలు సార్, ప్రజలకు చేరినటువంటి హామీలు, ప్రజలు పొందినటువంటి సార్ హామీలు. నాకు తెలిసి వాళ్ళు ఏదో ఇప్పుడు ఉండే గవర్నమెంట్, నాట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, జనాలకు అది ఇస్తాను, ఏదైతే చెప్పిందో అవి మాత్రం నెరవేర్చినారు సార్. అవును సార్. అవైతే నాకు తెలిసి అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇచ్చిన్నారు, 99% ఇచ్చినారు అనేసి నా అంచనా. ఓకే సార్. గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ సార్, సంక్షేమ పథకాల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరినాయి సార్, అందినాయి సార్? 100% సార్, 100% చేరినాయి సార్. ఏవి అంటే డీబీటీ ద్వారా కాదు సార్, డీబీటీ ద్వారా ఇచ్చింది కాబట్టి ఎక్కడ ఒక రూపాయి కూడా మోసం చేయకుండా ఆల్మోస్ట్ అందరికి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి చేరినాయి సార్. ఓకే సార్. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నాయి సార్? దండిగా ఉన్నాయి సార్, దాన్ని చెప్పాలంటే మనకు నీకు టైం ఉండదు. ఓకే సార్. గవర్నమెంట్ బిఫోర్ డెవలపింగ్ అండ్ ఆఫ్టర్ డెవలపింగ్ ఇన్ఫర్మేషన్ సార్. ప్రభుత్వం రాక ముందు అభివృద్ధి, ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అభివృద్ధి అంటే చాలా జరిగింది సార్. మనకేమంటే ఇప్పుడు మనం బార్డర్ కాబట్టి మనకి కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఇప్పటి తక్కువే సార్. మనకి ఆపోజిట్ అయితే ఇంకా మనకి అక్కడ అయితే డెవలప్మెంట్ చేసుకున్నారు, మనకి బార్డర్ కాబట్టి మనకి ఏదో మూల కాబట్టి డెవలప్మెంట్ అనేది మనకు తక్కువే. మడకశిర తాలూకా అంటే మనకు ఆల్మోస్ట్ ఎక్కడో మూలలో కనిపిస్తుంది సార్, పై నుంచి నించుకొని చూస్తే. అలాంటి డెవలప్మెంట్ కూడా మనకి కొద్దిగా మీరు చెప్పినట్లు కొద్దిగా డెవలప్మెంట్ అనేది కూడా తక్కువే ఆ విషయంలో అయితే. ఓకే సార్. పొలిటికల్ లీడర్స్ విజిటింగ్ అండ్ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్. ప్రజాప్రతినిధులు ఏమైనా సందర్శిస్తారు సార్? సర్పంచులు ఎట్లా పనిచేస్తున్నారు, ఆ తర్వాత ఈ గ్రామాల్లో ప్రజలు ఎట్లున్నారు? ఒకటి సార్, ప్రజాప్రతినిధులు అయితే కొద్దిగా అంతా బాగానే, వాళ్ళకి ఏమి వచ్చినా ఈకున్నా గవర్నమెంట్ తరఫున రాకున్నా కూడా చాలా మంది సిన్సియర్ గానే పనిచేస్తున్నారు సార్ ప్రజాప్రతినిధులు అయితే. ఎందుకంటే ఒక గవర్నమెంట్ తరఫున మేము గెలిచిన తర్వాత మేము ఏదైతే మనం సర్వీస్ చేయాలనుకున్నామో ఆ సర్వీస్ చేయాల జనాల కోసం అనేసి ప్రతి ఒక్కటి ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ని ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు నిలబడి ప్రతి ఒక్కటి వాళ్ళు అందరికీ అందే విధంగా చూస్తున్నారు సార్. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా సమన్వయంతో అందరికీ వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎవరైనా కానీ వచ్చి నిలబడుకొని ఏదైనా ప్రోగ్రామ్ అన్న అందరికీ సమానంగా చూసుకొని నవ్వుకుంటూ ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బాగానే స్పందిస్తున్నారు సార్. దాంట్లో ఏం డోకలేదు. ఓకే సార్. ఆఫీసర్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్. మీ పై ఆఫీసర్స్ ఏమైనా సందర్శిస్తారు సార్ మీ గ్రామాల పరంగా? మీ ఏదన్నా మేము సమస్య కొద్దిగా మా నుంచి సాల్వ్ కాకుంటే ఊర్లో వచ్చిన సమస్యలు మేము దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఒక ల్యాండ్ విషయంకి వచ్చినప్పుడు ఎంఆర్ఓ కానీ లేదంటే ఒక నీటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మా వల్ల కాకుంటే ఎంపీడీఓ కానీ ఇక ఇట్లా పై ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాళ్ళు వచ్చి విజిట్ చేసి దానికి పరిష్కారం చూసిపోతా ఉంటారు సార్. 1 day 2 days లో దాన్ని కూడా సాల్వ్ చేసిపోతా ఉంటారు. ఓకే సార్. ఫండ్స్ ఇన్ఫర్మేషన్ సార్. నిధులు సార్, సర్పంచ్ నిధుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. నిధులది కొద్దిగా కొరత మనకి చాలా ఇబ్బంది పడినాం సార్. గత 3 సంవత్సరాల నుంచి మనము ఏదైతే ఊహించుంటామో దానికి ఇంకా అధ్వానంగా మనము చాలా బాధపడినాం సర్పంచులు అయితే. ఫండ్స్ లేకుండా మా చేతి నుంచి పెట్టుకొని చాలా ఇబ్బంది పడినాం. ఓకే సార్. సర్పంచ్ ఫండ్స్ ఎంతవరకు వచ్చింది సార్? అంటే సార్ వీళ్ళు ఏం చేస్తారంటే మన ఎలక్షన్ టైంలో మాత్రం కొద్దిగా అంత ఇంత డబ్బులు వేసినారు, వేయలేదని చెప్పలేదు. సార్ 3 లక్షలు వేసినారు సార్. సర్పంచ్ ఫండ్స్ ఎంతవరకు వేసినారు సార్? అదే సార్ మనకి 15 ఫైనాన్స్ వరకు వేసిన సార్. 15 ఫైనాన్స్ లో కూడా మనకి ఇంకా 3 terms 4 terms వరకు అమౌంట్ రావాలా. అది కూడా రేపు మన పడుతుంది అన్నారు మొన్న. అదే ఎలక్షన్ కూడా కాబట్టి లేట్ అవుతుంది అన్నారు. అది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే ఇంకా మాకు తెలిసి పడుతున్నది కూడా గ్యారంటీ మనకి లేదు. బట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల ఇన్ఫర్మేషన్ పడాల్సిందే, కోడ్ ఉంది కాబట్టి పడలేదు, పడుతుంది అనేసి చెప్తున్నారు సార్. కొన్ని చోట్ల సర్పంచ్లకి ఫండ్స్ నిధులు మంజూరైనాయి సార్.
సంవత్సరానికి మంజూరు అయినాయి సార్, అదే సార్ చెప్తున్నాం కదా. మీకు మంజూరు కాలేదు సార్ మీ సర్పంచ్ గా? అయినాయి సార్, మంజూరు అయినాయి. మంజూరు అంటే సార్ మనకి ఆశించిన విధంగా రాలే. ఓకే సార్, ఎంతవరకు వచ్చింది సార్? సామాన్య జనాలకి అది మీ ప్రజలకు తెలియదు కానీ సార్, సర్పంచ్ ఫండ్స్ ఎంత ఉంటుంది, ఎంత వచ్చింది, ఎంత వస్తుంది అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అవును సార్, ఇప్పుడు మనకి 10%, ఇప్పుడు 100% రావాలంటే మనకి 10% మాత్రమే ఇస్తున్నారు అట్లా. లేదంటే 20%, లేదంటే 15%. దాంట్లో కూడా వాళ్ళకి గ్రీన్ ఎంబాడీ శాలరీ పెట్టండి, కరెంట్ బిల్ పెట్టండి, దాంట్లో కూడా పర్సెంటేజ్లు. అది ఓకే సార్, సర్పంచ్ ఫండ్స్ ఎంత వచ్చింది సార్ మీది? సార్ అదే ఫండ్స్ లోనే మనకి చెప్తుండేది, ఆ ఫండ్స్ లోనే. కాస్త ఎంత వచ్చింది సార్ మొత్తం చెప్పండి సార్, ఎంత వచ్చింది సార్? అది ఒకేసారి వేయట్లేదు సార్ వాళ్ళు మనకి. అదంతా ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ ఫండ్స్ మీకు వచ్చిందే రాలేదు సార్? వచ్చింది అదే సార్ నేను చెప్తున్నాను. ఇప్పుడు టోటల్ కంటే నా క్యాలిక్యులేషన్ నేను ఓపెన్ చేసుకుని అవన్నీ చేసుకోవాలా. నాకు ఒక 3 టర్మ్స్ ఏమో వేసినారు. ఎంత అంటే 3 లక్షల చిల్లర, 3 లక్షల చిల్లర, 3 లక్షల చిల్లర, ఇట్లా 3 సార్లు 4 సార్లు వేసినారు. ఇంకా 2 టర్మ్స్ 3 టర్మ్స్ రావాలా మనకి 15 ఫైనాన్స్. నాకు అట్లా సార్, మనకు ఒకేసారి వచ్చింటే మనం ఎగ్జాక్ట్ చెప్పొచ్చు ఇంతేనేసి. ఓకే సార్. ఆ తర్వాత సార్ హౌస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సార్, ఇంటి పన్ను వివరాలు. హౌస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, హౌస్ ట్యాక్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసినారు. ఎంతవరకు కలెక్ట్ చేసినారు సార్? అది కూడా 70% చేసినారు సార్. ఎంత మొత్తంలో? ఆ తర్వాత ఆ ఖర్చు వివరాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అది ఆల్రెడీ ఇంకా అది సెక్రటరీ అండర్ లోనే జరుగుతాం సార్. అది మొన్నటి నుంచి ఏదో మనకి ఆల్రెడీ పెనుగొండ ఆఫీస్ నుంచి మనకేమో ఇన్ఫర్మేషన్ నోటీసులు ఇచ్చినారంట. 10వ తారీఖు వాళ్ళు అది ఆడిట్ ఉందంట వాళ్ళకి, దాని గురించి. దానికోసం అంతా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఎంత ఏమి ఎగ్జాక్ట్ ఉంటే అది ఇంకా తెలియలేదు. ఓకే సార్. ఓకే సార్. ఆ తర్వాత సార్ పబ్లిక్ టాక్ సార్, ప్రజాభిప్రాయ సేకరణ సార్. సర్పంచ్లు పర్ఫెక్ట్ గా పనిచేయరని, పర్ఫెక్ట్ గా పనిచేస్తారనేసి కొన్ని చోట్ల చెప్తున్నారు సార్. మీ ఒపీనియన్ సార్, మీ పరిధిలో ఎట్లా ఉంటుంది? అది సార్ వాస్తవమే. ఎందుకంటారా, అది ఎందుకనేసి నేను చెప్తాను ఒక నిమిషం సార్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి 2 సంవత్సరాలు ఫండ్స్ అనేది రాలేదు. 1 రూపాయి కూడా ఫండ్స్ రాలేదు. రాకున్నప్పుడు మనం ఏం చేసినామంటే, అప్పుడు ఎలక్షన్లు అప్పుడే కొత్త ఈసారి కొత్త గెలిచిన వాళ్ళు చాలా మంది. ఆ గెలిచిన వాళ్ళు ఏమైందంటే, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వర్షాలు రాలేదు స్టార్టింగ్. అప్పుడు చాలా ప్రాబ్లం, ఫుల్ ట్రబుల్ పడినారు సర్పంచులంతా. ఏం చేయాలో ఏం కథ అని ఆఫీసర్ల దగ్గర పోతే, మేమేం చేయాలప్ప, మీరు చేపేయాల్సిందే అన్నారు. తప్పుదనేసి చాలా మంది అప్పులు చేసి ఉండే గోల్డ్ అవి ఇవి ఏదేదో చేసి అంత ఏదో చేసేసినారు సార్. మొత్తానికి చేసిన తర్వాత ఆ టైంలో కొద్దిగా 1, 2 రోజులు 3 రోజులు లేట్ అయినప్పుడు జనాలు కొద్దిగా ఇబ్బంది పడింటారు. మేము పడలేదనేది లేదు. మీ ఆల్సో ఒక 2 రోజులు లేట్ అయినప్పుడు, డబ్బులు లేకున్నప్పుడు ఒకసారి 2 సార్లు చేయిస్తారు తీవ్రంగా రిపేర్లు. డబ్బులు లేకుంటే వాళ్ళు కూడా కొద్దిగా డిలే చేస్తారు కదా. ఓకే సార్. కొన్ని చోట్ల వాటర్ సమస్య ఉంది, వాటర్ సమస్య కూడా క్లియర్ చేయలేని పరిస్థితులు ఉన్నారు సర్పంచ్లు అనేసి. కొన్ని చోట వాటర్ సమస్య లేకుండా చూసుకుంటున్నారు, క్లియర్ చేస్తున్నారు, జనాలకి ఏ సమస్య లేకుండా చూసుకుంటున్నారు సర్పంచ్. ఒపీనియన్? ఒకసారి ప్రాబ్లం తప్పకుండా ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఊర్లన్నాక ఈ ప్రాబ్లం ఉండే ఉంటాయి. ఏదన్నా కరెంట్ ప్రాబ్లం అయినప్పుడు 2 రోజులు అటు ఇటు, ఏదైనా లైన్ ప్రాబ్లం అయినప్పుడు వాటర్ బోర్లు ఎత్తాలంటే కరెంట్ ఉండాలి. కరెంట్ లేకున్నప్పుడు ఇంకెట్లేదంటే నీళ్లు ఉన్నా కూడా మనం ఎత్తలేని పరిస్థితిలో ఉంటాం సార్. ఆ టైంలో ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో కొంతమందికి జనాలకి కొద్దిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్ అండ్ టఫ్ గా కొంతమంది మాట్లాడేస్తారు. అట్లా టైంలో కొంతమంది వీళ్ళు ఓపెనదు సర్పంచులకి ఏదన్నా వాళ్ళు ర్యాష్ గా మాట్లాడి ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోకండి అది ఇది అనేసి. కొన్ని చోట్ల అట్లా జరిగింటాయి సార్, అవే వాస్తవమే. ఓకే సార్. కొన్ని చోట్ల వీధి లైట్లు సరిగా ఉండవు, కొన్ని చోట్ల పర్ఫెక్ట్ గా ఉంటాయి అని చెప్తున్నారు సార్. మీ ఒపీనియన్ సార్, మీ పరిధిలో ఎట్లా సార్ స్ట్రీట్ లైట్లు సార్? సార్ మా పరిధిలో అయితే మేమేమో మా చేతనైనంత ఏపిస్తున్నాం సార్. ఇప్పుడు ఒక రోజుకి ఊరికి మనకి లైన్ మ్యాన్లు మనకి సత్యాలకు ఒకరు ఉంటారు. సో మా పంచాయతీలో మాకు ఎవరు లేరు. మేము ఫోన్ గా పెట్టుకొని రెడీ చేయించుకోవాలా. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తామంటే, మేము ఇద్దరు పెట్టుకోవాలా. ఎప్పుడైనా ఒకటి పోయినా కూడా నిక్కెళ్ళాలంటే వానికి 1000 రూపాయలు ఇవ్వాలా ప్రతిసారి. ఒకటి లైట్ పోయిందంటే ఎవరికొరు ఫోన్ చేస్తారు, సార్ మా దగ్గర లైట్ లేదు, వారం అయింది 10 రోజులు అంటారు. అప్పుడు మనం పంపించినామంటే వానికి 1000 రూపాయలు తీసేయాల. మేము
సరేలే చేపిస్తామని సరే లోపల ఓ రోజు ఒకటి రెడీ చేపించుకొచ్చేటప్పటికి ఇంకోటి చేరిపోతుంది. ఇక ఇట్లా వారాలకు 10 రోజులకు ఒకసారి మేము కూడా మెయింటైన్ చేస్తున్నాము. కారణం చెడిపోతే ఈ వర్షం వల్ల కొన్ని రోజు చెడిపోతూనే ఉంటాయి. అవి కూడా మేము రెడీ చేపిస్తున్నాము. ఓకే సార్, సచివాలయం సిబ్బంది ఎట్లా పనిచేస్తుంది సార్? నా పరంగా అయితే నేను ఇచ్చేది వాళ్ళకి వర్క్ విషయంలో అయితే 100%కి ఒక 70-80% బాగా పనిచేస్తున్నారు సార్. ఉండే దాంట్లో వాళ్ళ చేతనైనంత ఏదైతే అది ట్రై చేస్తున్నారు. ఓకే సార్, వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు సార్? వాలంటీర్ వర్కింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. వాలంటీర్స్ 18 మెంబర్స్ ఉన్నారు సార్. ఏ విధంగా పనిచేస్తున్నారు సార్ ఇంత ముందు? బాగా పనిచేస్తున్నారు సార్, మనకేమో ఇబ్బంది లేదు. జనాలకి అన్ని విధాలుగా సహకరించి ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికి తీసుకుపోయి అంత ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుని బాగానే చేస్తున్నారు. దాంట్లో ఏమి ఇది లేదు. ఓకే సార్, ఆ తర్వాత సార్ మీ పరిధిలో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ సార్ ఎట్లా పనిచేస్తున్నారు సార్? ఉపాధి హామీలు ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సార్ మీ ఫీల్డ్ అసిస్టెంట్ యాక్చువల్లీ నేను సర్పంచ్ అయిన తర్వాత నేనే కొత్త వాళ్ళని పెట్టుకున్నాను. ఇంకా మేము పెట్టిండే వాళ్ళంటే మనకి 100% మనకి కరెక్ట్ గానే చేయాలా, చేస్తాడు కూడా. వర్క్ కూడా బాగా పని చేపిస్తున్నాడు. ఆల్మోస్ట్ 100 days కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనికి ఇప్పుడు చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ కూడా డైలీ ప్రోగ్రెస్ కూడా బాగుంది. అవును సార్. ఓకే సార్, యానిమేటర్ సార్ వివోఏ ఉంటారు కదా సార్, బుక్ రాసేవాళ్ళు సార్, వాళ్ళు వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు సార్. ఎక్కడ నుంచి వాళ్ళ నుంచి లేడీస్ నుంచి ఎక్కడ ఏం మనకేం కంప్లైంట్ అనేది లేదు. సంఘాలు బాగా జరుగుతున్నాయి సార్. బాగా జరుగుతున్నాయి సార్. ఎక్కడ మనకి 3 ఉన్నాయి వివోలు, 3 వివోలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఓకే సార్, విలేజ్ క్లినిక్ ఇన్ఫర్మేషన్ సార్. విలేజ్ క్లినిక్ యాక్చువల్లీ బిల్డింగ్ ఆల్రెడీ కట్టినారు సార్. దాన్ని ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. ప్రస్తుతానికి మనకు ఒక బిల్డింగ్ ఉంది, అక్కడే మెయింటైన్ చేసుకొని స్కూల్లో. ఎంతమంది ఉన్నారు సార్ స్టాఫ్ చెప్పండి సార్ విలేజ్ క్లినిక్ లో? విలేజ్ క్లినిక్ లో వచ్చేసి 2 ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు 2 ఉన్నారు. ఒకరు వచ్చి 2 వచ్చేసి ఏఎన్ఎం, ఒకటి ఇంకోటి ఫ్యామిలీ డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆ తర్వాత డాక్టరు, ఏఎన్ఎం డాక్టరు, ఆశా వర్కర్ ఎట్లా పనిచేస్తున్నారు సార్? పర్వాలేదు సార్, వాళ్ళు కూడా ఇంటింటి తిరుక్కొని బాగా పనిచేస్తున్నారు. అవును సార్, వాళ్ళు కూడా ఇబ్బంది లేదు. ఓకే సార్, అంగన్వాడీ మేడం సార్ ఏ విధంగా పనిచేస్తున్నారు సార్? అంగన్వాడీ మేడం వాళ్ళు మనకి కొద్దిగా పర్వాలేదు సార్. మేము 100% వాళ్ళకి ఇవ్వలేము, కానీ మేము అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాము. న్యూట్రిషన్ ఫుడ్ అంతా బాగా సార్ మేడం వాళ్ళు, పౌష్టికాహారం బాగానే ఇస్తున్నారు సార్. అదేం ఇష్యూ లేదు. మేము మాటికి వాళ్ళని అడిగితే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళని లేదు, ఏమి ఇబ్బంది లేదు, మనకి కరెక్ట్ గా మెటీరియల్ అన్ని మనకి అందుతున్నాయి. ఓకే సార్, డీలర్ ఎట్లా పనిచేస్తున్నారు సార్? డీలర్షిప్ సార్? డీలర్ సార్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా జనాలు ఎవరు రిమార్క్ ఏం చెప్పలేదు. మనం అబ్జర్వ్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇది చేస్తా ఉన్నారు. బట్ వాళ్ళని అడిగితే ఏం చేయాల, మాకు తక్కువ వస్తాయి రైస్ అవి ఇవి అంటున్నారు. అదొకటి ఉంది సార్. ఓకే సార్, ఆ తర్వాత సార్ స్కూల్ ఎట్లా పనిచేస్తున్నారు సార్ టీచర్స్ సార్ ఇంత ముందు సార్? మీ టీచర్స్ ఏమో బాగా పనిచేస్తున్నారు, దాంట్లో ఏం లేదు, ప్రాబ్లం లేదు, స్కూల్ బాగున్నాయి. మీ పరిధిలో పిల్లలు ఎట్లా చదువుతున్నారు సార్? స్కూల్ కూడా బాగానే డెవలప్మెంట్ అయినాయి సార్. దాంట్లో పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా హార్డ్ వర్క్ చేసి టీచర్స్ కూడా వాళ్ళకి టైం బాగా స్పెండ్ చేసి పిల్లలతో బాగా చేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, ఎడ్యుకేషన్ కూడా బాగా వచ్చేది సార్. ఓకే సార్, హాస్టల్ పరంగా సార్ వార్డన్లు ఎట్లా పనిచేస్తున్నారు సార్? వార్డన్ మనకి తెలిసిండైతేనే సార్ బాగా పాప ఎప్పుడో పోయినా కూడా మనకి నీట్ గా అన్ని మెటీరియల్ ఏదన్నా కానీ చూపిస్తాడు, ఇట్లుంది అనేసి క్వాలిటీ చూసుకోండి సార్ అంటాడు. మళ్ళీ ఇది వెజిటేబుల్స్ అన్ని రూమ్ లో పిలుచుకోపోయి చూపిస్తాడు, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఏం డౌట్ లేదు. భోజనాలు బాగుంటాయి సార్ పిల్లలకి? అవి బాగుంటాయి సార్, పిల్లలు కూడా ఎంక్వైరీ చేసినాము, బాగుంటుంది, ఏమి మనకి ఇబ్బంది లేదు. ఎంత అడిగినా పెడతా ఉంటారు అనేసి చెప్తా ఉన్నారు. పిల్లలు బాగా చదువుకుంటారు సార్ అక్కడ?
బాగున్నారు సార్, పిల్లలు కూడా బాగా ఎడ్యుకేషన్ బాగుంది, ట్యూషన్ పెట్టుకుంటారు, బాగా చదివిస్తాను. ఓకే సార్. ఆ తర్వాత ఎంపీడీ ఆఫీస్ పరంగా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? సామాన్య జనాలకి ఎంపీడీ ఆఫీస్లో ఏమైనా పనులు ఉన్నప్పుడు సక్రమంగా చేస్తున్నారు సార్ ఎంపీడీ సిబ్బంది సార్? మీ గ్రామాల మీ సర్పంచ్ పరిధి సార్ మేము మా వల్ల కాకుంటే సార్ అక్కడి వరకు మేము వాళ్ళని విజిట్ చేస్తాము. ప్రస్తుతానికి మనకి వాళ్ళ వరకు చాలా ఎక్కువ ఏం పోము మేము. ఏదో అలాంటిది ఏదన్నా ఇదైనప్పుడు మాత్రం మేము వాళ్ళు అక్కడ పోతాం. లేదంటే మేమేమో మా చేతి నుంచి కొద్దిగా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ఇబ్బంది అయినా అనిపించినా కూడా కొద్దిగా మేమే సాల్వ్ చేస్తాం. ఇంకో వాళ్ళ వరకు పోతే 2 రోజులు 3 రోజులు టైం అడుగుతారు, వాళ్ళు ఇంకా రూల్స్ రెగ్యులేషన్ గురించే మాట్లాడతారు అనేసి అట్లా అడ్జస్ట్ చేసుకొని అట్లా ఏమైనా ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. ఓకే సార్. ఎంఆర్ఓ సిబ్బంది ఎట్లా సార్? సామాన్య జనాల పట్ల ఏ విధంగా పనిచేస్తారు సార్? ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా ఏమైనా పనులు ఉన్నప్పుడు సామాన్య జనాలకి కొద్దిగా సార్ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా కొద్దిగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. అవును సార్, ఏమో వాస్తవమే. అక్కడ ఎవరన్నా పోతే సరిగా స్పందిరు అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. మేము కూడా ఎక్కువ దాంట్లో పోము. వీళ్ళు ఏం చేస్తారంటే పాస్బుక్లు కట్లది వాళ్ళే రావాలా అది ఇది అనేసి ఇబ్బంది పెడతా ఉంటారు జనాలకి. ఇప్పుడు అదే ఈ 2 నెలల నుంచి మనం కొద్దిగా అదే ఎలక్షన్ కోడ్ ఉందనేసి మేము ఆ సైడ్ పోలేదు. ఇప్పుడు ఏం జరుగుపోను కూడా అనేసి ఇంక మీద అదే చూడాలి సార్. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళంతా స్టాఫ్ అంతా చేంజ్ అయితే నెక్స్ట్ వచ్చేవాడు ఎట్లా ఉంటారో చూడాలి. ఓకే సార్. హాస్పిటల్లో ఎట్లా సార్? గవర్నమెంట్ హాస్పిటల్ సార్, మండల పరిధి కానీ ఆ తర్వాత మండల పరిధిలో ఉండే హాస్పిటల్లో మనము 2-3 సార్లు మేము దాని మీద కొద్దిగా ఇష్యూలు రైజ్ చేసేటప్పటికి జనరల్ బాడీ మీటింగ్ లో కొద్దిగా 2-3 సార్లు ఇష్యూ రైజ్ చేసినాము. ఆ రైజ్ చేసినప్పుడు ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అయ్యింది. ఇప్పుడు 24 hours ఇప్పుడు డెలివరీలు కూడా ఇక్కడే చేస్తున్నారు మండలంలో. అవును సార్. ఓకే సార్. ఆ తర్వాత పవర్ స్టేషన్ సార్, కరెంట్ ఆఫీస్లో సామాన్య జనానికి ఎట్లా పనులు చేస్తున్నాం సార్? సార్ అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నేను ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడినాము, డిఈ గారితో కానీ ఏడీతో గారితో మాట్లాడినాము. కొద్దిగా అదే మనకి ఇక్కడ ఇనుగులూరు అనే ఊరు ఉంది పక్కనే, అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఇది చేస్తాం, రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి బ్యాడ్గేర్లో కొన్ని 2-3 సబ్ స్టేషన్లు రెడీ చేస్తున్నారు. అది కనెక్షన్ ఇస్తే మనకి మదూరులో ఉండేదానికి కొద్దిగా ఇబ్బంది కాకుండా బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఇంకో 10 రోజులు నెల లోపల అది కూడా రెడీ చేస్తామని చెప్తాను. ఓకే సార్. అగ్రికల్చర్ సార్, రైతు భరోసా కేంద్రం సిబ్బంది ఎట్లా పనిచేస్తున్నారు సార్? ఇన్పుట్ సబ్సిడీ సార్ అక్కడ కూడా ప్రాబ్లం లేక బాగా పనిచేస్తుంది. బాగా పని లేడీ ఉంది, జనాలు అందుబాటులో ఉంటుంది. ఏదన్నా ఉంటే చేనులోకి పోయి పొలంలోనే వెళ్ళి చూసుకొని వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడి అన్ని నీట్గా స్పందిస్తాను. సార్ బస్సు సౌకర్యం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. మీ ఊరికి బాగా తిరుగుతుంది సార్ బస్సు సమస్యలు సార్. బస్సు సమస్యలు ఏమైనా ఉన్నాయి మీ ఊరు పరంగా సామాన్య జనాలకు సార్? సార్ బస్సులు అంటే మనకి పర్వాలేదు సార్. మేము ఒక కరోనా టైంలో బస్సు వస్తామంటే ఆ టైంలో మనకి ఒక రాయాపురం ఎమరాయాపురం నుంచి ఒక ఆర్టీసీ బస్సు వస్తారని ఉన్నటువంటి స్టాప్ చేశారు. మళ్ళీ అది మేము చెప్పండి సార్. ఆ బస్సు కూడా తిరిగేటట్లు చేసినాము, ఏం ఇబ్బంది లేదు సార్ బస్సు. ఓకే సార్. బ్యాంక్ సిబ్బంది ఇన్ఫర్మేషన్ సార్, మీ పరిధిలో ఉండే బ్యాంకులు సార్, మేనేజర్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్? లేదు సార్, బాగా దాంట్లో ఏం బాగా లేదు, బాగా స్పందిస్తున్నారు. కర్ణాటక బ్యాంకు ఒకటి, గ్రామీణ బ్యాంక్ 2 ఉన్నాయి. 2 కూడా బాగా జనాలతో బాగా స్పందించి రెన్యూవల్ కావచ్చు, లోన్లు కావచ్చు, ఏదైనా మనకి రికమెండ్ లేకుండా వాళ్ళే డైరెక్ట్ గా మీరు వస్తే చాలా ఎంతో చేస్తున్నారు. ఏం పని. అవును సార్. ఓకే సార్. టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, మీ పరిధిలో దేవాలయాల గురించి సార్. దేవాలయాల గురించి సార్ బాగా అభివృద్ధిలో ఉన్నాయి సార్. దేవస్థానం సార్ మనకి టెంపుల్ ఉన్నాయి సార్. టెంపుల్ కూడా బాగా డెవలప్మెంట్ లో ఉన్నాయి. అవి ఏమంటే సార్ మనకి దానికి యూనియన్ వాళ్ళు ఉంటారు, మామూలుగా కమిటీలు ఉంటాయి.
కమిటీ వల్ల బాగా ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళని చూసుకుంటాం. ఓకే సార్. డెవలప్మెంట్ కొద్దిగా చెప్పండి సార్. డెవలప్మెంట్ వాళ్ళ కమిటీ వాళ్ళే చేసుకొని ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకొని ప్రాబ్లం లేకుండా చూస్తాం. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్. మొన్న ఒకసారి చేసినట్టున్నారు కదా సార్ మీరు? మొన్న సార్ ముందు 3 months 2 months బ్యాక్ ఒకసారి చేసినట్టున్నారు పెట్రోల్ కలర్ లో. అవునవును సార్. అవునవును. వచ్చిరా సార్ ఏమన్నా ఇప్పక? వస్తున్నాం సార్. టోటల్ సార్ మొత్తం తాలూక్ వైజ్ సర్పంచులు మొత్తం అంతా న్యూస్ కవర్ చేస్తున్నాం సార్. సర్పంచులు కాకుండా ఆల్ ఆఫీసర్స్ టోటల్ సార్. పరిస్థితులు ఎట్లా గ్రూప్ లో చూసిన సార్, గ్రూప్ లో ఉన్నాం కదా, గ్రూప్ లో ఉన్నాను నేను. అవునా సార్? చూస్తుంటాను మీ న్యూస్. ఇది కూడా మీ బాగా స్పందిస్తారు సార్. ఇది కూడా న్యూస్ వస్తుంది సార్. లేదు సార్, చూస్తున్నాం కదా మీరు డైలీ న్యూస్. మీరు ఏదో ఒకటి మీరు డైలీ సాయంత్రం చూస్తుంటాను మీరు అంజన్ టీవీ అనేసి. గ్రూప్ లో ఉన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. బాగానే మీరు ఇది చేస్తుంటారు. ఓకే సార్. సర్పంచుల్ని మొత్తం సర్పంచుల్ని పెట్టినారు అందరూ. అవును సార్, సర్పంచుల గ్రూప్ ఉంది సార్. మొత్తం సర్పంచులు ఉన్నారు సార్. కాన్స్టిట్యూన్సీ వైజ్ మొత్తం ఉన్నారు సార్. ఇట్లా సామాన్య జనాలకు ఇబ్బంది లేకుండా బాగుండాలా సార్. సార్ మా వచ్చింది పొలిటికల్ దానికోసమే సార్. నాకు ఇంకా 39 ఏజ్. అవును సార్. ఎట్లా మంచి సేవ సార్. దానికోసమే సార్ వచ్చింది. చేస్తాము, బట్ ఏమంటే కొద్దిగా మేము 2 years కొద్దిగా స్ట్రగుల్ పడినాం, చాలా ఇబ్బంది పడినాము. అట్లా కాదు, ఎందుకు వచ్చామో పొలిటికల్ లోకి అనిపించింది. అవును సార్. ప్లీజ్ సార్, మనం పెట్టిండేది మనకి చేతికి రాకుండా అనేసి చాలా ఇబ్బంది పడినాము. లాస్ట్ కి ఏదో ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ దైవం చేసింది. అవునవును. ఇంకేం లేదు, 2 సంవత్సరాలుగా ఏదో చేసి ఎక్కితే తర్వాత ఏదో చూద్దామన్న అర్థంతో. అవును సార్. సరే, ఓకే సార్, మళ్ళీ కలుస్తాంలేండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. All the best for best of luck. So subscribe this channel, share, like, comment, link me Anjan TV1 News.